సమర్పణతో సేవించేదాను నిన్నే, సజీవుడానై ఆరాధించేదా నిన్నే, సమర్పణతో సేవించేదాను నిన్నే, సజీవుడానై ఆరాధించేదా నిన్నే. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించేదాను నిన్నే, సజీవుడానై ఆరాధించేదా నిన్నే, సమర్పణతో సేవించేదాను నిన్నే, సజీవుడానై ఆరాధించేదా నిన్నే. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాతావరణం అనుకూలపరిచి నీ సన్నిధిలో నిలిపిన విధానానికై స్తుతులు చెల్లిస్తున్నాను. మాతో మీరు మాట్లాడండి. గుత్తులు గుత్తులుగా నీ మాటలు మా మీద పడునుగాక. ప్రజలతో మీరు మాట్లాడుదురుగాక. నిత్యంగా నీ కార్యములు జరుగునుగాక. నీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుందాం. చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేకాగ్ని పరిచర్య అందరి తరపున వందనాలు చెప్తారా? బయట ఉన్న వాళ్ళు చెప్తారా? వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఆమెన్. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ప్రత్యేకమైన వివరణ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం ఎంత అధ్యయనం చేసినా చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకునే వారిగానే ఉండిపోతాం. నేను చెప్పగలను, ఎవరైనా చెప్పేది ఒకటే, బైబిల్ ధ్యానం మనం మొదలు పెడితే మన జీవితం సరిపోదు, ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోతూ ఉంటాయి. వాస్తవమే. దేవుని వాక్యం లోతైన సముద్రం వంటిది. దాన్ని మనం చూడాలని ప్రయత్నిస్తే దాని లోతు మన జ్ఞానానికి మించిన దేవుని జ్ఞానం, మహిమతో కూడిన ఆయన మాటలు, చాలా ఆశ్చర్యపరిచే సంగతులు పరిశుద్ధ గ్రంథం మనం చూడగలుగుతాం. జాగ్రత్త ఉండండి పిల్లారా. ఈ దూతలకు 6 రెక్కలు ఉన్నాయి. ఈ దూతలు దేవుని సింహాసనానికి సమీపంగా ఉన్నాయి. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయట, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయట, 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయంట. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకోవడం కారణం మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చబడాలి. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. చెప్పకని చెబుతున్నాయి. ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనము కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. అలా ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని బైబిల్ చెప్తుంది. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించి మాట్లాడుతున్నట్టే. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? వ్యాయామం చేస్తే వచ్చే బలమా? కాదు కాదు కాదు. ఆత్మ సంబంధమైన బలం.
ఈ బలాన్ని గురించిన శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసాం. ఒక సామాన్యుడైన మొర్దెకై గురించి దేవుడు అన్నాడు, మొర్దెకై బలమును గూర్చి అని. మొర్దెకై బలం ఏంటి? ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసాం కొన్ని విషయాల కొరకు, మొర్దెకై వివరాల కొరకు. మొర్దెకై ఒక ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడని, ఎస్తేరుకి బాబాయిగా పిలబడుతున్నాడని. ఈ మొర్దెకై బెన్యామీను గోత్రికుడు అని బైబిల్ చెప్తుంది. ఎస్తేరు 2వ అధ్యాయం 20-21 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడుగా ఈ మొర్దెకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరచడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, నమ్మకత్వాన్ని కనపరిచాడని. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలని బైబిల్ చెబుతుంది. ఏ విషయాల్లో నమ్మకాన్ని కనపరచాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల నమ్మకస్తులుగా ఉండమని. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 విషయాలు ఎత్తుకొని వచ్చాను. 1, దేవుని ఎదుట మన నమ్మకస్తులుగా ఉండాలి. 2, నీ రక్షణ కొరకు ఒక సేవకుడు దేవుడు వాడుకుంటాడు. అతడు నీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు. ఆ సేవకుడు ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని రక్షించి గాల్లో వదిలేయలేదు. ఒక సంఘానికి మనల్ని అప్పగించాడు, ఒక సహవాసానికి అప్పగించాడు. గాయాలు కట్టిన మంచి సమరయుడు ఆ గాయపడిన వ్యక్తిని గాలికి వదిలేయలేదు, తీసుకెళ్లి పోటకూల వాని ఇంటిలో చేర్చాడు. అంటే సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చి 2 ధ్యానార్లు ఇచ్చాడు. 2 ధ్యానార్లు దేనికి సూచన అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సంఘంలో చేర్చాడు. ఆ సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. అలాగే సంఘంలోనికి వెళ్తున్న మనకు దేవుడు ఏదో ఒక పరిచర్య, బాధ్యత, వంతు ఇస్తాడు. అది సేవకుని ద్వారా అవ్వచ్చు, మనం ఇష్టపూర్వకంగా పరిచర్యలో ఇన్వాల్వ్ అయిన విధానం అవ్వచ్చు, దేవుని ఆత్మ ప్రాణులు అవ్వచ్చు. పరిచర్య అప్పగించబడుతుంది. ఆ పరిచర్యలో, ఆ పనిలో, ఆ వంతులో నమ్మకస్తులుగా ఉండాలి అని. మన బ్రతుకుదేరు కొరకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, మన జీవనాధారం కొరకు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మన నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడిచ్చిన డబ్బుని వృధాగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. తిండి కొరకని, ఒకరికి తిండి పిచ్చి, ఒకరికి బట్టలు పిచ్చి, ఒకరికి ఏమో రకరకాల పిచ్చులు ఉంటాయి. లేనిపోని పిచ్చులన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి. దాని కొరకు ఎంత డబ్బు అయినా దారపోస్తాం. కానీ ప్రయోజనకరమైన వాటి కొరకు మాత్రం ₹1 కూడా జారం. ప్రయోజనకరమైన విషయం ఏంటో తెలుసా? ఇతరులు అక్కర్లు తీర్చే విషయంలో మనకేమన్న ధనాన్ని ఖర్చు పెట్టాలట. తిమోతి పత్రికలో రాయబడిన మాట, నీ డబ్బులో, నీ ధనం విషయంలో ఇతరులు పాలు పొందినట్లుగా నువ్వు చేయాలట. ఇప్పుడు విజయవాడ పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు ఒక వంతు వచ్చింది, అవకాశం వచ్చింది. నీ డబ్బుని ఇతరులకు ఖర్చు పెట్టి అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే ఆశీర్వాదం. నీ ధనాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కష్టజీతం దేవుడు ఆశీర్వదిస్తాడు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఆ జ్ఞానం కలిగి నడవాలి. ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలని బైబిల్ చెబుతుంది. మనం ధ్యానం చేస్తున్నాం కదా, పరిచర్లో నమ్మకస్తులుగా ఉండే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు, నమ్మకస్తులుగా నిలబడిన వాళ్ళు. మోషే నాయకత్వంలో అహరోను మనం చూసాం, మోషే నాయకత్వంలో యెహోషువను మనం చూసాం, ఏలియా నాయకత్వంలో ఎలీషాను మనం చూసాం, ఎలీషా నాయకత్వంలో గెహాజీని గురించిన వివరాలు గడిచిన వారం మనం ధ్యానం చేసాం. ఈరోజు పౌలు గారి నాయకత్వంలో తిమోతిని గురించిన వివరాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా మనసు పెట్టండి. ఒక క్లుప్త వివరణ బైబిల్లో నుంచి ఇస్తాను. ఇక దేవుని వాక్యం వినే పరిస్థితులు లేవని పెట్ట కథలో, లేకపోతే కాకమ్మ కథలో, లేకపోతే చెట్టు చాటున ఆదాము ఉన్నాడు, చెట్టు కింద నతానీయులు ఉన్నాడు, చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు, ఇక ఈ విషయాలే చెప్పుకుంటూ పోతే సంఘం సంపూర్ణతలోకి రాదు. బైబిల్లో రాయబడిన విషయాలు మీకు అర్థం అవ్వాలి. కొంత చరిత్ర కూడా సేవకులుగా మేము మీకు చెప్పాలి. అప్పుడు మీరు బైబిల్ చదివే వాళ్ళైతే అటువంటి సందర్భాల్లో మీకు బైబిల్ అర్థమవుద్ది. ఓహో, సేవకుడు చెప్పాడు కదా ఈ సందర్భాన్ని బట్టి అని నువ్వు చదివేటప్పుడు కాస్త వివరణ నీకు అర్థమవుద్ది. అసలు బొత్తిగా బైబిల్ చదవవు, అసలు వాక్యమే వినవు, ముసలం ముచ్చట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మనకు లేదనుకోండి, అసలు నీకు ఇటువంటి విషయాలు అసలు రవ్వంత కూడా ఎక్కవు.
అయితే ఒకటి గమనించు, బైబిల్లో ఏది రాయబడ్డా అది మన కొరకే. మనకు అవసరం లేని వాటిని బైబిల్లో సమకూర్చలేదు, ప్రస్తావించలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ప్రస్తావించాడంటే అది ఖచ్చితంగా మనకు అవసరమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంత చరిత్ర చెబుతా, జాగ్రత్త మనసు పెట్టాలి. అపోస్తలుడైన పౌలు గారి సేవా విధానాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను. అప్పుడు తిమోతి మీకు పరిచయం అవుతాడు. తిమోతి పౌలు గారి నాయకత్వంలో నలిగాడు కదా. అసలు ఎట్లా వచ్చాడు అతను ఆ విధానాలు ఏంటో మీకు తెలియాలంటే కాస్త చరిత్ర మీకు తెలియాలి. పౌలు గారి గురించిన కొంత చరిత్ర మీకు అందిస్తాను. మీరు గమనించండి, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో అపోస్తుల కార్యగ్రంథం అని క్రొత్త నిబంధనలో మనకు ఒక పుస్తకం కనబడుద్ది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త తర్వాత అపోస్తుల కార్యగ్రంథం. ఈ అపోస్తుల కార్యగ్రంథాన్ని రచించింది వైద్యుడైన లూకా గారు, డాక్టర్ లూకా గారు రాశారు. ఈ అపోస్తుల కార్యగ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలు ఉన్నాయి. దీన్ని 2 భాగాలు చేయొచ్చు. 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఒక అపోస్తలుని గురించిన సేవా విషయాలు రాయబడ్డాయి. అపోస్తలుల కార్యము అని ఎందుకు రాయబడిందంటే అపోస్తలుల ద్వారా జరిగిన సేవా సమాచారం ఆ పుస్తకంలో రాయబడింది. ఈ పుస్తకంలో 2 అపోస్తలుల సేవా సమాచారం రాయబడింది. మొట్టమొదటి అపోస్తలుడు ఎవరంటే అపోస్తలుడైన పేతురు గారు. ఈయన ఎవరికి అపోస్తలుడు? గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుతారు ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. పేతురుకి ఎలాగూ అప్పగించబడిందో అలాగూ బోధించుటకు నాకు సువార్త అప్పగించబడింది. అనగా సున్నతి పొందిన వారికి, యూదులకు, అపోస్తలుడకుటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడుటకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ అపోస్తుల కార్యగ్రంథంలో 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు యూదులకు అపోస్తలుడిగా పిలబడుతున్న పేతురు గారి ఈ అపోస్తలుని సేవా సమాచారం మనకు కనబడుద్ది. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 28 అధ్యాయం వరకు, 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు అన్యులకు అపోస్తలుడిగా పిలబడిన పౌలు గారి సేవా సమాచారం మనకు కనబడుద్ది. అపోస్తుల కార్యగ్రంథ వివరణది. జాగ్రత్త మనసు పెట్టండి పిల్లారా. ఈ పౌలు గారు ఎలా దర్శించబడ్డాడో అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. యోధా మత ప్రవీణుడై, నిష్ఠాగరిష్ఠుడై, క్రైస్తవులుగా పిలబడిన వాళ్ళని చంపడానికి కూడా వెనకంజ వేయకుండా దురుసుగా క్రైస్తవుల్ని హింసించే విషయంలో త్వరపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ పౌలు గారు. రక్షణ పొందక మునుపు 9వ అధ్యాయంలో దమస్కు మార్గాన ప్రభులు వారు పౌలు గారిని దర్శించిన తర్వాత, జాగ్రత్తనండి, ఇక్కడ కొంత వివరణ మీకు ఇస్తాను. పౌలు గారు డైరెక్ట్గా సేవకు వచ్చేయలేదు. బైబిల్ చదివేటప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చేసాడేమో, దర్శించిన వెంటనే సేవకి వెళ్ళిపోయాడేమో అన్నట్టుగా మనకు అపోస్తుల కార్యంలో కనబడుద్ది. కానీ జాగ్రత్తగా మనసు పెట్టి చరిత్రను తొంగి చూస్తే దాదాపు కొన్ని సంవత్సరాలు పౌలు గారు ప్రార్థనలో నలిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం రాలగా తర్వాత బలపడిను పిమ్మట శిష్యులతో కూడా. జాగ్రత్తనండి, కొన్ని దినాలు దమస్కో ప్రాంతంలో ఉన్నాడు ఆయన. అక్కడున్న సంఘ విశ్వాసుల మధ్య కొన్ని దినాలు ఆయన గడిపాడు.
ఇదే విషయ ప్రస్తావన మనకి గలాతీ పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం ఒకసారి. గలాతీ పత్రిక 1వ అధ్యాయం 17-18. వెంటనే అరేబియా దేశానికి వెళ్ళాను. తర్వాత జాగ్రత్తనండి, అక్కడ దర్శించబడిన తర్వాత అననీయ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి బాప్తిజం ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉన్న తర్వాత అరేబియా దేశానికి వెళ్ళాడు. మరలా అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ అయ్యాడు దమస్కో ప్రాంతానికి. దమస్కోకి వచ్చాడు ఆయన. 18 వచనం. కేఫాను పేతురు గారిని పరిచయం చేసుకోవాలని అతనితో కూడా ఎవరిని కలవలేదు. పౌలు గారు పేతురు గారిని కలవడానికి 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. అప్పటిదాకా ఈయన ఏదైనా యాక్షన్ చేస్తున్నాడేమో, మేము చెక్కుండా దాక్కుంటున్నాం కదా, తాకీదులు తీసుకొని చంపడానికి ఆయన రెడీ అయ్యాడు, మనం దొరకట్లేదని మారేమని ఇట్లా వ్యాసం వేసి మన మధ్యకు వచ్చి మనం చంపుతాడామని అపోస్తలులు ఆనాటి విశ్వాసులు పౌలు గారి దగ్గర రాకుండా దాక్కునేవాళ్ళు. ఆ సమయంలో బర్నబా అన్న వ్యక్తి పౌలు గారితో పరిచయం ఏర్పాటు చేసుకొని పౌలు గారి విషయం అంతా తెలుసుకొని పౌలు గారు తీసుకొని పేతురు గారి దగ్గర తీసుకెళ్తాడు. బర్నబా పౌలుని అపోస్తలు పరిచయం చేస్తాడు. అలా చేసిన వెంటనే పరిచయంలోకి రాలేదు. 2వ అధ్యాయం గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం భాగం చదవండి ఒకసారి. 14 సంవత్సరాలైన తరువాత బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్ళి తిని. జాగ్రత్తనండి, 14 సంవత్సరాలు అంటే ఓవరాల్గా ఒక 20 సంవత్సరాలు విశ్వాసిగా బలపరచబడతా కొనసాగిన విధానం పౌలు గారికి ఉంది. పౌలు గారు ఎట్లా ఉన్నాడు? కొంతమంది మీరు చూడండి, పౌలు గారిని దేవుడు దర్శించి, పౌలా నువ్వు అన్యుల మధ్యలో నాకు సాక్షిగా ఉంటావు, నువ్వు దేవుని సేవ చేయాలి. రక్షణ పొందే అదే సమయంలో సేవ దర్శనాన్ని సేవ పిలుపొందింది అనుకోండి, కొంతమంది ఇక సంఘానికి రారు, చర్చిలకి వెళ్ళరు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను డైరెక్ట్ సేవ చేయడమే. ఏం చేయడం? డైరెక్ట్ సేవ చేయడమే. డైరెక్ట్ సేవ చేయడమే. డైరెక్ట్ సేవలోకి వస్తే ఇప్పుడు సందర్భ సహితం కొన్ని ప్రసంగాలు చేయాలి. కొన్ని సందర్భాల్లో ఏ ప్రసంగం చేయాలి? ఇప్పుడు గృహప్రవేశానికి వెళ్ళాం, ఆడికి వెళ్ళి ఏ ప్రసంగం పెడితే ఆ ప్రసంగం చేసామనుకో, ఎలా పాలు లేకుండా ప్రసంగం చేస్తున్నాడు ఇది మనిషి అంటారు. ఇప్పుడు ఏం చేయాలా? గృహప్రవేశానికి సంబంధించిన సందర్భాలని ఎత్తిపట్టి మాట్లాడాలి. ఈ ఎక్కడొస్తాయి? ఒక సేవకుడిని అనుసంధానమై నడిచేటప్పుడు, గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రసంగాలు మనం చేయాలా అని. జ్ఞాపకార్థ కోటలకు వెళ్ళి పెళ్లి ప్రసంగం చేస్తే అన్ని తాలింపేస్తారు. జ్ఞాపకార్థ కోటలు ఏ ప్రసంగం చేయాలి? వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే జ్ఞాపకార్థ కోటం ఇది. పెళ్లి సంగతి ఎందుకు? ఇప్పుడు పెళ్లిలో ఏ ప్రసంగం చేయాలి, ఎటువంటి విషయాలు ప్రస్తావించాలి, అలాగే జ్ఞాపకార్థ కోటాలు ఎలా మాట్లాడాలి, సమాధ కార్యక్రమం ఎలా చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఒక ఆయన సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఎలా చేస్తావు? ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేశారు, ఆ ప్రమాణాలు ఏంటి, ఆ విధానాలు ఏంటి తెలిస్తే పెళ్లి చేస్తాం. ఇప్పుడు పెళ్లి చేయడం సర్టిఫికేట్ ఉంది కానీ పెళ్లి చేయడం రానప్పుడు పెళ్ళిళ్ళు చేసే పాస్టర్, సీనియర్ పాస్టర్ ఒకడు ఉంటాడు, ఆయన పిలిపించుకో ఖచ్చితంగా చేసుకోవాలా. ఎందుకు? దగ్గరుండి చూడాలా. అందుకనే ఇటువంటి సందర్భాల్లో కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా పరిచర్య ధర్మం ఏంటంటే, ఒక శిష్యుడు సేవకుణ్ణి, పిలవబడిన సేవకుణ్ణి, ఏర్పరచబడి సేవలో కొనసాగుతున్న సేవకుణ్ణి వెంబడించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక.
పౌలు గారు 14 సంవత్సరాలు పైబడి ఓ సంఘంలో విశ్వాసిగా, సువార్థికునిగా, పరిచారకుడిగా పనిచేశాడు. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి ఒకసారి. వారు ప్రభువుని సేవిస్తూ ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు బర్నబాను, పౌలును పని కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి సేవకు వెళ్ళాలి అంటే, ఒక సేవకుని అనుసంధానంలో బలపడి, ఒక సేవ పిలుపు, సేవ దర్శనం, దేవుని నడిపింపు కలిగి, దేవుడిదిగో పౌల్ని, బర్నబాను నా పని కొరకు ప్రత్యేకపరచమని చెప్పగానే అప్పుడు దాకా సంఘంలో పరిచారకులుగా, సువార్థికులుగా బర్నబాస్ అలాగే పౌలు కొనసాగించబడ్డారు. పౌలుని దేవుడు దర్శించేటప్పుడే దేవుని పిలుపు అందుకున్నాడు పౌలు. అన్య జనుల మధ్య నా నామాన్ని భరించాలి, నువ్వు నా సేవ చేయాలని. డైరెక్ట్గా వెళ్ళిపోలే. కొన్ని సంవత్సరాలు క్రమబద్ధీకరించబడి దైవిక క్రమానికి అప్పగించుకొని నలగొట్టబడతా సంఘంలో విశ్వాసిగా, సువార్థికుడిగా, పరిచారకుడిగా ఉండి సంఘ క్షేమం కొరకు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడున్న సేవకులను ప్రేరేపిస్తాడు, సేవకులతో మాట్లాడుతాడు, వీళ్ళు నా పని కొరకు ప్రత్యేకపరచమని. అప్పుడు చేతులుంచి ప్రార్థించి వాళ్ళ సేవకు పంపారు. ఇది క్రమం. సేవకుల దగ్గర అభిషేకం తీసుకొని సంఘంలో వాళ్ళ కోసం సాక్ష్యం ఇచ్చి వాళ్ళని సేవకు పంపడం క్రమం. ఇప్పుడు ఈ క్రమానికి అప్పగించుకునే తీరులు ఎక్కడ కానరాని పరిస్థితులు. కృపావారాలు ఉంటే మాటినే పని లేదు, పాటలు పాడే తలంతుంటే మాటినే పని లేదు, కాస్తో కూస్తో వాక్యం చెప్పగలిగితే మాటినే పని లేదు. కానీ పౌలు సువార్త చేశాడు, పౌలు తన సాక్ష్యాన్ని ప్రకటించాడు, సంఘ క్షేమం కొరకు పనిచేశాడు, పరిచారకుడుగా నలిగాడు. ఆ టైం వచ్చేంత వరకు దాదాపు 14 సంవత్సరాలు పైబడి విశ్వాసిగా నలగొట్టబడి దేవుని నిర్దిష్టమైన ఆలోచన అందుకొని దేవుని పని కొర బయలుదేరారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది సేవాక్రమం. పౌలు గారు సేవకు వచ్చిన తర్వాత ప్రపంచానికి సువార్త అందించాడు. ప్రపంచానికి సువార్త ఎవరి ద్వారా అందింది అని చరిత్ర తొంగి చూస్తే దానికి ముఖ్య కారకుడు పౌలు అపోస్తలుడు. రోమా పట్టణానికి సువార్త మోసుకెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో రోమా పట్టణానికి అన్ని దేశాల వాళ్ళకి మార్గాలు ఉండేవి. ఆల్ రోడ్స్ గోస్ టు రోమ్ అని ఒక సామెత ఉంది. ఆల్ రోడ్స్ గోస్ టు రోమ్. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలకి మార్గాలు రోమపట్నం నుంచి ఉన్నాయి. కనుక పౌలు గారు ఆశపడింది ఏంటంటే రోమా పట్టణంలో సువార్త అందిస్తే ప్రపంచానికి సువార్త వెళ్ళిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఆయన సేవా పరిధిలో సంఘాలు కట్టి ఆ సంఘాలకి పత్రికలు రాశాడు. అలా పత్రికలు 14 పత్రికలు రాయబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. 14 పత్రికల్లో ఒక పత్రిక హెబ్రీ పత్రిక. చాలామంది పౌలు గారే రాశారని మాట్లాడితే కొంతమంది పౌలు కాదు అని ప్రస్తావన. ఆయన మాట్లాడే విధానం, ఆ మాట విధానం కనబడతలేదు కనుక పౌలు గారు కాదేమో అని కొంతమంది మాత్రం పౌలు గారే రాశాడని. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఆయన పేరట 13 పత్రికలు కనబడుతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు గారు 1 తెస్సలోని పత్రిక, 2 తెస్సలోని పత్రిక రాశాడు.
ఈ పత్రికలు రాసేటప్పుడు ఆయన దాదాపు 3 దండయాత్రలు చేశాడు, సువార్త దండయాత్రలు. చాలా దేశాలకి, పట్టణాలకి, పల్లెటూర్లకి సువార్త మోసుకొని వెళ్ళాడు. అలా 2వ సువార్త దండయాత్రలు ఉన్నప్పుడు తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఆయన 3వ సువార్త దండయాత్రలు ఉన్నప్పుడు 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ పత్రిక, రోమ పత్రిక రాశాడు. 2వ సువార్త దండయాత్రలో ఉన్నప్పుడు పౌలు గారు ఇట్లా సువార్త చేస్తా కొన్ని ప్రాంతాల్లో చెరసాలకు అప్పగించబడ్డాడు. చాలా నెలలు చెరసాల్లో బందీగా ఉండిపోయాడు. అలా బందీగా ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను పత్రిక, కొలసి పత్రిక, ఎఫీసీ పత్రికలు రాశాడు. ఇవి చెర పత్రికలు అంటారు. వీడిని జైల్లో ఉండి రాశాడు ఈ పత్రికలను. ఆ సంఘాలకి ఉత్తరాలు రాశాడు. పాస్టల్ లెటర్స్ ఉన్నాయి, సేవకులు రాసిన పత్రికలు ఉన్నాయి, తిమోతి పత్రికలు, అలాగే తీతు పత్రిక. ఈ 3 మొదటి తిమోతి, 2 పత్రిక, తీతు పత్రిక పాస్టల్ లెటర్స్ అంటారు వీటిని. అంటే సేవకులకు రాశాడు. ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చిన మొదటిసారి ఈ పత్రికలు సేవకులకు రాశాడు. ఇట్లా 13 పత్రికలు పౌలు ద్వారా రాయబడ్డాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 13 పత్రికలు పౌలు గారి ద్వారా రాయబడ్డాయి. జాగ్రత్తగా వినండి. ఈయన సేవ జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం. ఈయన ఒక చిన్న సమాచారం ఇచ్చాడు ఆయన సేవ గురించి. ఆయన సువార్త సేవలో ఎదుర్కొన్న సవాళ్ళు గురించిన ఒక అద్భుతమైన సమాచారం మీకు కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచ్చిన చదువుతారా? జాగ్రత్తగా విందాం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచ్చినారు. మరి విశేషంగా ప్రయాసపడ్డాను, చెరసాల్లో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, 5 మార్లు 1 తప్ప 40 కొరడా దెబ్బలు తిన్నాను, 3 మార్లు బెత్తంతో కొట్టబడ్డాను, రాళ్ళతో కొట్టబడ్డాను, సముద్రంలో గడిపాను, అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వలనైనను ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణాల ఆపదల్లోను, అరణ్యాల ఆపదలోను, సముద్రాల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను, ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పికలతోను, తరచుగా ఉపవాసాలతోను, దిగంబరత్వంతోను, ఇంకా చాలా ఉన్నాయి. ఇవిగాక సంఘముల గురించిన చింత నాకు కలదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, సేవ అంటే ఇలా ఉంటుందంటే అసలు అబ్బో రాళ్ళతో కొడతారా? ఇప్పుడు రాళ్ళతో కొట్టే పరిస్థితులు ఎవరు? రాళ్ళ వంటి నిందలతో కొట్టే మనుషులు ఉంటారుగా, రాళ్ళు రువినట్టుగా నిందలు రువుతుంటారుగా కపట సహోదరుల వలన. అసలు పౌలు గారిని ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఉన్న దాఖలాలు లేవు. అసలు ఈ రకంగా సేవ ఉంటుందంటే ఎవడని వస్తాడండి సేవకి? ఈరోజు సేవ అంటే చాలా చులకనైపోయింది, సింపుల్ అయిపోయింది. జాగ్రత్త. ఈరోజు బలంగా వాడబడే సేవకులు ఎదుట వేల మంది, లక్షల మంది ఉంటూ సేవ చేస్తే ఇంతమంది మనకు ఉంటారా? ఇంతమంది మనం ఫాలో అవుతారా? టచ్ అంటే దమ పడిపోతారా? ఈరోజు సేవ అంటే ఈ దృక్పథంలో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పౌలు గారు అన్ని సంఘాలు కట్టాడు కదండి, అంత సేవ చేశాడు కదా, అసలు కట్టుకోని వస్త్రాలు లేవంట.
తినడానికి సరైన తిండి లేదంట. అంటే సేవ నమూనా, సేవ రూపాన్ని మార్చేశాం. ఇప్పుడున్న సేవను చూస్తే ప్రతి ఓడికి సేవ చేయాలనిపిస్తుంది, ప్రతి ఒక్కరు సేవ చేయాలనిపిస్తుంది. సేవ ప్రతి ఒక్కరు చేయాలి, అది బైబిల్ చెబుతున్న సిద్ధాంతం. ఆమేన్, హల్లెలూయా. అది బైబిల్ చట్టం. సేవ ప్రతి ఒక్కరు చేయాలి. సేవ అంటే ఏంటి? ఇట్లా సంఘాలు గట్టి చేయడమే సేవ, అది పొరపాటు. మందిరానికి టయానికి వచ్చి ఊడ్చి చాపలు పరవడం సేవే, టయానికి వచ్చి పాటలు పాడడం సేవే, సేవకుడు కంటే ముందలకు వచ్చి ఆరాధన చేయడం సేవే, వాయిద్యాలు వాయించడం సేవే, ఆ సిస్టమ్ ఆపరేట్ చేయడం సేవే, లైవ్ చేయడం, ఇదంతా సేవే. దేవుని పని ప్రతి ఒక్కరు చేయాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుని పని చేయాలి. అది దేవుడిచ్చిన బాధ్యత, ధర్మం. కానీ సేవనగానే చాలా మంది చూసే రూపం వేరుగా ఉంది. దేవుడు పిలిచాడా? దేవుడు నిన్ను దర్శించి ఆయన దర్శనంతో నింపాడా? అసలు నేను సేవ చెయ్యను అన్నా నేను సేవ చేయిస్తాడు, అంతే నేను. అయితే విశ్వాసులుగా, దేవుని ప్రజలుగా బలిపీఠం కింద జరిగే సేవలో పాలు పొందే అనుభవాలు గుండా రావాలిగా. పరిచర్య చేసే వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవాలి. ఎందుకయ్యా అంటే ఒకవేళ దేవుడు సేవ పిలిచాడు అనుకోండి, కొత్తలో మనకి ఎవరు ఉండరు సిస్టమ్ పెట్టడానికి, నేర్చుకోవాలి. డ్రమ్ మనమే కొట్టాలి, పాటలు మనమే పాడాలి, కరెక్షన్లు మనమే ఇచ్చుకోవాలి, సామాను మనం ఎత్తుకోవాలి. ఇవన్నీ పరిచర్లో నలుగుతా వస్తే ఇవన్నీ కూడా అనుభవంగా మనం నేర్చుకోగలుగుతాం. ఇదంతా సేవలో ఒక భాగం, తర్ఫీదు వంటిది. దేవుడిని పిలిచాడా? ఇవన్నీ నేర్చుకొని ఉన్నావా? ఇవన్నిట్లో నువ్వు ఆరితేలు ఉన్నావా? ధైర్యంగా దేవుని పనులు నిలబడి ఉండగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త పిల్లారా, చాలా ఆశ్చర్యం. పౌలు గారు అంత సేవ చేసి వస్త్రాలు లేకుండా ఉన్నాడట, తినడానికి ఆహారం లేకుండా ఉన్నాడట, అసలు సరైన స్థితి ఆయనకి లేదు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం మీరు చూస్తే ఒక అద్దెంట్లో 2 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. జాగ్రత్త నడుపులారా, ఈరోజు సేవలో వచ్చే ధనాన్ని మా విలాసాల కొరకు వాడుకోకూడదు, దేవుని పనికే ఖర్చు పెట్టాలి. అది ఈరోజు మితిమీరిన ధనాన్ని దేవుడిస్తుంటే ఆ ధనాన్ని దాచుకునే వాళ్ళు, దోచుకునే వాళ్ళు ఉండిపోతే లెక్క అప్పగించాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు సేవ నమూనాలు మారిపోయి, పాస్టర్ గారంటే మీకేం సార్ ఇబ్బంది ఉంది, ఏదో దిక్కు నుంచి వచ్చేద్ది, కాలం గడిచిపోద్ది. అది దేవుడు బలపరిచాగా, బలపరచ మునుపో ఆకలి దప్పులతో పడి ఉండాలి, ఆకలితో ఉంచుతాడు దేవుడు, నిద్ర లేకుండా చేస్తాడు దేవుడు, ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు దేవుడు వాటికి ఉన్న నడిపిస్తాడు. కారణం ఏంటంటే ఇవన్నీ అనుభవాలు. ఇవేమి లేకుండా నేను డైరెక్ట్గా అందరు ఎక్కుతానంటే అంత మాయాజాలంగా మారిపోతుంది పరిస్థితి. ఇంత ప్రయాసపడ్డ ఈ పాస్టర్ గారు, పౌలు గారి జీవితంలో ఒక విచిత్రమైన అనుభవాన్ని మీకు చెప్తాను, వినండి. ఈ పౌలు గారి దగ్గర ఈయన్ని అనుసరించిన అనుచరులు ఉన్నారు. బైబిల్లో పౌలు గారిని అనుసరించిన అనుచరులు దాదాపు 78 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 78 మంది. ఈయన వెనక ఫాలోఅప్ అయ్యేవాళ్ళు అనమాట. ఈయన వెనకాల తిరిగేవాళ్ళు అనుచరులు. దాదాపు 78 మంది ఉన్నారు. వారిలో మీకు తిమోతి కనబడతారు, తీతు కనబడతాడు, తుకీకు కనబడతాడు, అకుల ప్రిస్కిల కనబడతాడు, అపోలో, లోక, దేమ, మార్కు, యువేదియా, సుంటికే, లూదియా, ఫిలోమోను, ఒనేసిము, ఫీబే, ఎఫఫ్రా, ఇట్లా దాదాపు 78 మంది. మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పా.
కొత్త పేర్లు చెప్తే ఈ ఆడ నుంచి వచ్చినాయి అంటావు నువ్వు, అందుకనే తెలిసిన పేర్లు చెప్పా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆయన్ని వెంబడించిన వాళ్ళు 78 మంది ఉన్నారు. మీరు రోమాపత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయం చదవండి, అసలు ఎన్ని పేర్లు పలుకుతాడు ఆయన. పలానా తల్లికి వందనాలు చెబుతున్నాను, పలానా వ్యక్తి మీకు వందనాలు చెబుతున్నాడు, అసలు ఎన్ని పేర్లో. వీళ్ళందరూ కూడా పౌలుని వెంబడించిన వాళ్ళు 78 మంది ఉన్నారు. సహకారులు, సేవలో సహకారంగా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. పౌలు గారికి సమపాలుగా పౌలు గారితో సేవలో వాడబడిన వాళ్ళు, సహకారం ఉన్న వాళ్ళు దాదాపు 18 మంది ఉన్నారు. దాంట్లో బర్నబా ఉన్నాడు, శీలా ఉన్నాడు, పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను, ఇట్లా దాదాపు 18 మంది మీకు కనబడతారు. ఇక్కడ దాకా చాలా బాగుంది. కానీ విచారకరం, ఈ పాస్టర్ గారికి శత్రువులు కూడా ఉన్నారు. మీకు 6 కనబడతారు. వాళ్ళ గురించిన విషయాలు కూడా పౌలు గారు మాట్లాడతాడు తిమోతి గారితో. దాదాపు 6. వీళ్ళు ఎవరయ్యా అంటే పౌలు గారి దగ్గర బలపడి, పౌలు గారి దగ్గర స్ఫూర్తి పొంది, పౌలు గారి ద్వారా చేయూతనుంది, పౌలు గారి సేవలో సహకారంగా నడుస్తా వీళ్ళు కొంచెం తప్పుడు సిద్ధాంతాలు బోధించడం ప్రారంభించారు. ఈ తప్పుడు సిద్ధాంతాలు సంఘానికి అభ్యంతర కారణంగా ఉన్నాయని వీరిని పౌలు గారు గద్దించాడు. అది నొప్పి వచ్చింది వీళ్ళకి. పౌలు గారు వీళ్ళని గద్దించాడు. వీళ్ళు ఎవరో కాదు, ఈ 6 పౌలు గారి దగ్గర రక్షింపడిన వాళ్ళు ఉన్నారు. పౌలు గారి సేవ విధానం చూసి స్ఫూర్తి పొంది ఆయనతో బలపడి సేవలో నడిచిన వాళ్ళు ఉన్నారు, సహకారం ఉన్నోళ్ళే. దాదాపు 6 పేర్లు ప్రస్తావిస్తాడు. వీళ్ళు ఎవరయ్యా అంటే పౌలు గారి సేవను పాడు చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు. వీళ్ళు చాలా విచారకరం. సేవలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడానికే ఇటువంటి సందర్భాల్ని పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రతి సేవకునికి ఇటువంటి వాళ్ళు ఎదురవుతారు. కొంతమంది ఆశ్చర్యం కడతారు, ఏమండి వాడు నీకాడ రక్షింపడ్డాడే, వాడికి ఏంది అంత కోపం, అంత ద్వేషం, అంత పగ, అంత ప్రతీకారం అంటే ఆడికి అనుకూలం లేకపోతే ఆడికి వచ్చే రోషం, దేశం, పగ, ప్రతీకారం ఆడి శాపం, ఆడి దరిద్రం. అది నీకు అనుకూలంగా ఉంటేనే సేవకుడు అంటే కష్టం. నిన్ను దిద్దాల్సిన బాధ్యత సేవకుడికి ఉంది. అలా దిద్దేటప్పుడు దాని అభ్యంతర కారణంగా తీసుకొని అభ్యంతరపరచాలని చూస్తే అది నీకు శ్రమ. చాలా ఆశ్చర్యం అండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19, 20 చదవండి ఒకసారి. తిమోతి మొదటి పుస్తకం 1వ అధ్యాయం 18, 19, 20. కలిగిన వాడివై అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసేసి విశ్వాస విషయమే ఓడ బద్దలై వారిలో హుమనైను, అలెగ్జాంద్రు ఉన్నారు. దూషింపబడకుండా శిక్షింపబట్టకై వీరిని సాతానుకు అప్పగించాను. ఏమండి, చాలా ఆశ్చర్యమని మాటది. ఈ హుమనైను, అలెగ్జాంద్రు అన్న వాళ్ళు పౌలు గారి దగ్గర సేవలో తరఫీదు పొంది బలపడ్డోళ్ళు. వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా లేదు, వాళ్ళ బోధన శైలి బాగలేదు. దాన్ని పౌలు గద్దించి మాట్లాడాడు, అది రైట్ కాదని. దానికి వీళ్ళు ఫీల్ అయి వేరైపోయి సైడ్ అయి పౌలు గారి సేవను పతనం చేయాలని, అభ్యంతరపరచాలని, నష్టపరచాలని ఇక అదే ధ్యేయంగా పెట్టుకో, అదే సేవగా భావించి. చాలా విచిత్రం. కొంతమంది సేవ ఎట్టుంటుందంటే పక్కోడిని సేవ పాడు చేయడమే సేవ అనుకుని సేవ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా విచిత్రం.
నిజంగా పౌలు గారి జీవిత చరిత్ర సేవకులైన మాకు స్ఫూర్తి. ఇటువంటి అనుభవాలు కూడా ప్రతి సేవకుడు నడిపించబడాల్సిందే. జాగ్రత్త. పౌలు గారు అంటున్నాడు, వీళ్ళు నేను సాతానుకు అప్పగిస్తున్నాను, వీళ్ళు నేను దూషించను, వీళ్ళ గురించి నేను మాట్లాడను, వీళ్ళని అభ్యంతరకరంగా మాట్లాడను, వాళ్ళు దోషణ కాదు శిక్షకు కొరకే నేను సాతానుకు అప్పగిస్తున్నాను అన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 20:32 చదవండి. దేవునికి ఆయన కృపావాక్యం అప్పగిస్తున్నాను. పౌలు గారు సంఘం అన్నాడు, దేవునికి కృపావాక్యం అప్పగిస్తున్నాను. కానీ వాళ్ళ గురించి ఏమన్నాడు? వాళ్ళని సాతానుకు అప్పగిస్తున్నాను. అంటే వాళ్ళు పరిచర్యకి దేవుని పనికి ఎంత తలపోటుగా మారారయ్య అంటే, మీరు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17, 18 చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 18. కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరి కొందరు మంచి బుద్ధి చేతను, వారైతే నా బంధకాలతో కూడా నాకు శ్రమను తోడు చేయాలని తలంచుకొని కక్షతోనూ ద్వేషముతోనూ క్రీస్తును ప్రకటిస్తున్నారు. వాదించుటకు కొంతమంది అయితే నా విషయంలో మంచిగానే మాట్లాడుతా నాకు సహకారంగా ఉన్నారు. అయినానేమి మిష చేతనేమి కానీ ఏ విధము చేతనే సువార్త ప్రకటించబడుతుంది, నేను సంతోషిస్తాను, ఇకను నేను సంతోషిస్తాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది సేవకులు ద్వేషించడమే ప్రసంగం పెట్టుకుంటారు. పౌలు గారి గురించి ద్వేషించడం కొరకే ప్రసంగాన్ని సిద్ధపరిచి టాపిక్లు రెడీ చేసి ప్రసంగాలు చేసేవాళ్ళు. ఆయన అపోస్తలుడు కాదు, ఆయన పిలుపు లేదు, ఆయన ఎవడు సేవకుడు అన్నాడు. ఇట్లా పౌలు గారి గురించి రకరకాల భిన్నాభిప్రాయాలు మాట్లాడేవాళ్ళు. అంతేకాదు పౌలు గారిని వెంబడించే వాళ్ళని చెడగొట్టిన పరిధులు కూడా జరిగినాయి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16 చదవండి. అలెగ్జాండర్ అన్న కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు. ఎవరి అలెగ్జాండరు? అపోస్తుల కార్యగ్రంథం 19:33 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం 19:33. జాగ్రత్తనండి. ప్రాణాపాయ స్థితిలో పౌలు గారు ఉన్నారు. సువార్త నిమిత్తం పౌలు గారిని ప్రజల మధ్యలో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయన చంపడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉంటే ఈ అలెగ్జాండర్ ధైర్యం చేసి పౌలుకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. పౌలు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ చరిత్ర చెబుతున్న విషయం తెలుసా? ఈ వ్యక్తి పౌలు మరణానికి కారకుడుగా మిగిలాడు. ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి పౌలు మరణానికి కారకుడుగా మిగిలాడు. పౌలు గారి రోమా ప్రయాణం, చివరి ప్రయాణం, ఆయన రోమా పట్టణంలో ఖైదీగా నిలబడి ఉన్న దినాలవి. రోమా పట్టణం నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. వీడొక క్రాక్ గాడు, మెంటల్ అన్నమాట. పక్కోళ్ళు నాశనం అయిపోతుంటే సంతోషపడే రకం. కొంతమందికి పక్కోళ్ళు నవ్వితే బాధ, వాళ్ళు ఏడుతుంటే ఆనందం. ఇటువంటి పైచెప్పు మనుషులు బయలుదేరుతున్నారు. ఇదొక ట్రెండ్ అయ్యింది. పక్కోళ్ళు ఏడుతుంటే ఆనందం. ఇదొక దరిద్రపు అలవాటు అయిపోయింది. అటువంటి మనిషి అన్నమాట వీడు. రాత్రి అందరు నిద్రపోతా ఉంటే రోమాపట్నం తగలబెట్టాడు. రోమాపట్నం నుప్పంటించి పిడేలు వాయిత్తు కూర్చున్నాడు. వాళ్ళు రాత్రిలో గగ్గోలు పెట్టి కేకలు పెడుతుంటే కొంతమంది ఆ నిద్రలో తగలబడిపోయి గగ్గోలు పెడుతుంటే ఆ శబ్దాలు వినపడతా ఉంటే హాయిగా పిడేలు వాయిస్తున్నాడు. వాళ్ళు ఏదో పాటలు పాడుతుంటే ఈడేదో మ్యూజిక్ చేసినట్టు. రోమాపట్నం
తగలబడతా ఉంటే పిడియల వాయిస్తూ కూర్చున్నాడు. గందరగోళం టెన్షన్ మొదలైంది. ఆ టైంలో అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ నీరోను కలిసి, అయ్యా ఒక చిన్న సలహా చెప్తా, మీకు ప్లస్ అవుద్ది. ఏం చెప్పు? పౌలు గారు జైల్లో ఉన్నాడుగా, ఆయన తాలూకా మనుషులు పౌలు గారు విడిచిపెట్టబోతే పట్టణాన్ని తగలబెడతానని నా కాడు వచ్చి శబ్దం చేసిపోయారు. తెల్లారులోపు పట్టణాన్ని తగలబెట్టారని మీరు ప్రచారం చేయండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇక ఇదే సందనుకొని పట్టణాన్ని తగలబెట్టి వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటే పిడియల వాయిత కూర్చొని అధికారులు రాగానే పౌలు మనుషులు వచ్చి తగలబెట్టిపోయారు. వాళ్ళు నాకు సవాల్ చేశారని లేని వార్త పుట్టించాడు అలెగ్జాండరు. ఆ మాటను ఆధారం చేసుకొని నీరో చక్రవర్తి నిలబడితే పౌలు చిరచ్ఛేదనం చేయబడ్డాడు. పౌలు చిరచ్ఛేదనం చేయబడక మునుపు తిమోతి గారికి రాస్తున్న ఉత్తరం ఇది, చివరి ఉత్తరం. తిమోతి, అలెగ్జాండర్ అన్న కంచరవాడు నాకు చాలా కీడు కలగజేశాడు. చదవండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 14, 15, 16. అలెగ్జాండర్ అన్న కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు, ప్రతిఫలం ఇస్తాడు. అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలు బహుగా ఎదిరించాను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షం నిలవలేదు, అందరు నన్ను విడిచిపోయారు. అంటే ఈ అలెగ్జాండరు, హుమనైన వాళ్ళు పౌలు గారు వెంబడించే వాళ్ళు కొంతమంది చెడగొట్టేశారు. లేనిపోని మాటలు చెప్పి ఆసక్తి కలిగి పౌలు వెంబడిస్తున్న వాళ్ళని చెడగొడితే పౌలు గారు సమాధానం చెప్పాడు. పౌలు మీద మోపడిన నేరానికి సమాధానం చెబితే పౌలు గారి మాట మీద నమ్మకం కలగలే. ఈ అలెగ్జాండరు, హుమనైన వాళ్ళు చెప్పిన మాటలకే వాళ్ళు తావించి పౌలును విడిచి వెళ్ళిపోయారట. అదే చెప్తున్నాడు, చాలా మంది నన్ను విడిచి వెళ్ళిపోయారు, ఇది వారికి నేరంగా ఎంచబడును గాక. అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు చాలా విచిత్రం. అంటే సేవలో ఇటువంటి వాళ్ళు కూడా ఎదురవుతారు. సేవలు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చాలా విచిత్రం. ఈ అలెగ్జాండరు, హుమనైన వాళ్ళు పౌలుకి శత్రులుగా మారిపోయారు. అసలు పౌలు గారు చేసిన సేవను చెడగొట్టడానికి కంకణం కట్టుకొని తిరిగారు. వాళ్ళ గురించి చాలా దుఃఖంతో చెప్తున్నాడు పౌలు. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరు నా పక్షం నిలబడలేదు, అందరూ విడిచెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఈ 6 కలిసి ఈ పౌలు గారితో, మిగతా వాళ్ళు కూడా తెలుసుగా వీళ్ళకి, పౌలు గారితో తిరిగేటప్పుడు వాళ్ళకు మిగతా వాళ్ళు కూడా ఉన్నారుగా ఆయన కాడ, మీకు స్క్రీన్లో కనబడతాం ఫుటేజ్. అలా చాలామంది పౌలు వెంబడించారు. ఆ జాబితాలో హుమనైన, అలెగ్జాండర్ కూడా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అలెగ్జాండర్కి, హుమనైనకి తెలుసు. ఏ కోణంలో పౌలు మీద నేరారోపణ చేస్తే నమ్మిక కలుగుద్దో, నమ్మశక్యం కలిగిన మాటల చేత వాళ్ళ ఆలోచన చెడగొట్టారు. ఆ విషయంలో నేరం మోపడితే పౌలు సమాధానం చెప్పినా దాన్ని నమ్మలేదు, అదే తప్పుగా భావించారు, విడిచెళ్ళిపోయారు పౌలుని. అసలు పౌలు గారు ఎంత గొప్ప సేవకుడు అండి. అటువంటి సేవకుడు ఎదుర్కొన్న అనుభవాల గురించి చూస్తే అరే ఆశ్చర్యం. పౌలు గారి సేవ చాలా బలమైన రీతిలో దేవుడు స్థిరపరిచి జరిగించాడు. కారణం ఏంటంటే ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేన్ని లెక్క చేయకుండా పౌలు నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చివరి క్షణాల్లో తిమోతియే పౌలుకి దరిదాపులో ఉన్నాడు. ఇంతమంది, ఒక పక్కన 78 మంది కనబడుతున్నారు, ఒక పక్కన 18 మంది కనబడుతున్నారు, ఒక పక్కన 6. ఓవరాల్గా దగ్గరగా 100 మంది దగ్గర ఉన్నారు పౌలు గారి దగ్గర. సేవలో బలపడి తరఫీదు పొంది సేవకులుగా నడిపించబడుతున్న వాళ్ళు. ఇంతమంది గురించి
పౌలు ప్రస్తావించినప్పుడు జత పనివారు లేకపోతే పరిచారకులను ప్రస్తావించాడు, కానీ తిమోతి గురించి మాత్రం ఒక అద్భుతమైన మాట పలికాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 4:17. నా ప్రియ కుమారుడును నమ్మకమైన తిమోతి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తిమోతి గురించి అంటే నమ్మకమైన, ప్రియమైన, ప్రియుడును నమ్మకమైన కుమారుడు. అంటే తిమోతి అర్థం చేసుకున్నంతగా మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేదు పౌల్ని. చాలాసార్లు సేవకులు విశ్వాసులకి, సహకారులకి, పరిచారకులకి అర్థం కారు. కొన్ని ఆలోచనలు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ దేవుని సేవ ప్రయోజనం కొరకే ఈ నిర్ణయం, ఈ ఆలోచన అన్న గ్రహింపు కొంతమందికి రాకపోవచ్చు. కానీ తిమోతి పౌలు అర్థం చేసుకున్న విధానం తెలుసా? ఒక తండ్రిని అర్థం చేసుకున్నాడు. తండ్రి కంటే ఎక్కువగా సేవకుడి పట్ల ప్రేమ కనపరిచాడు. కనుకనే ఇంత మంది ఉన్నప్పటికీ తిమోతి గురించి ఒక స్పెషల్ వర్డ్ పలుకుతున్నాడు. ప్రియుడును నమ్మకమైన తిమోతి, నా కుమారుడు తిమోతి, మై డియర్ సన్. తిమోతి 2వ పత్రిక, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. దేని బట్టి తిమోతి కొడుకయ్యాడు అంటే పౌలు గారు కన్నాడా? కొంతమంది డౌట్స్ వస్తాయి. ఒక కుమారుడు అంటే కొత్త చదివే వాళ్ళకి ఎట్లా ఉండదను, పౌలు గారికి పెళ్ళి ఉంటుందిరా, వాళ్ళ అబ్బాయి ఎవరో తిమోతి, అందుకని ప్రియ కుమారుడా అన్నాడు అని ఎట్లా ఆలోచిస్తారని, ఎట్లా డౌట్ పడతారని. పౌలు గారికి భార్య లేదు అంటే పెళ్లి కాకుండా పిల్లలు పుట్టారా, ఈ డౌట్లు ఏడు సత్తాయని విశ్వాసులకి సాగు తెలివితేటలు ఎక్కువగా, ఆవులు తెప్పేగులు లెక్క పెట్టే రకాలు ఉంటారుగా, ఎందుకు వచ్చిన గొడవ అని అన్నాడు. విశ్వాసాన్ని బట్టి, ఎవరిని బట్టి? దేని బట్టి? విశ్వాసమును బట్టి నా ప్రియ కుమారుడు. అంటే ఆత్మీయంగా నేను బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచాను కనుక నా కుమారుడుగా పిలబడుతున్నాడని చెప్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి, శరీర సంబంధం కాదు, బంధుత్వం కాదు. అసలు పౌలుకి తిమోతి ఎవరో తెలియదు, ముక్కుమో ఎరగడు. పౌలు గారు చేసిన 3 సువార్త దండయాత్రలు ఉన్నాయి. ఈ 3 సువార్త దండయాత్రలు మీకు అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడిన విషయాలు మీకు అర్థం అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ అపోస్తుల కార్యంలో రాయబడిన సందర్భాలు మీకు అర్థమైతే తెసలోనిక సంఘాన్ని ఎట్లా పౌలు కట్టాడు, కొరింథీ సంఘాన్ని పౌలు ఎట్లా కట్టాడు, లేక ఫిలిప్పీ సంఘం ఎట్లా కట్టబడింది, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఇవన్నీ అర్థం చేసుకోలేదనుకోండి, పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు కానీ, పౌలు గారు రాసిన కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఇదంతా సమకాలికంగా ఒక లైన్లో తీసుకొచ్చి మనం అధ్యయనం చేస్తేనే బైబిల్లో చెప్పబడిన పత్రికలు కానీ, పౌలు గారి ప్రస్తావనలు కానీ మనకు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు చేసిన 3 దండయాత్రలు ఉన్నాయి. మీరు చూస్తే పౌలు చేసిన మొదటి సువార్త దండయాత్ర గురించి అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నుండి అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం దాకా మొదటి సువార్త దండయాత్ర గురించి రాయబడింది. ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడో, ఏ పట్టణానికి వెళ్ళాడో, పౌలు గారి ద్వారా ఎటువంటి అద్భుతాలు దేవుడు చేశాడో, ఎటువంటి ప్రజల్ని పౌలు గారు దర్శించాడో, ఆ మొదటి సువార్త దండయాత్ర గురించి ఆ 13వ అధ్యాయం 4వ వచన భాగం నుండి 14-26 వరకు అపోస్తుల కార్యంలో మనకు కనబడుద్ది. ఈ మొదటి సువార్త దండయాత్రలో దాదాపు సుమారు 15 పట్టణాలని, కొన్ని చిన్న చిన్న దేశాలు దర్శించాడు పౌలు గారు. చరిత్ర చెబుతున్న విషయం ఏంటి తెలుసా? పౌలు గారు సుమారు 2 సంవత్సరాలు పర్యటన చేశాడు. 1990 కిలోమీటర్ల తిరిగాడట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేని మీద? సైకిల్ మీద, బండి మీద, కార్ మీద, ఫ్లైట్ మీద
కాలినడకన కొన్ని ప్రాంతాలు తిరిగాడు, సముద్ర మార్గాన కొన్ని ప్రాంతాలు తిరిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దాదాపు 2000 కిలోమీటర్లు మొదటి సువార్త దండయాత్రలో తిరిగాడు పౌలు గారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కొన్ని ప్రాంతాల్లో రాళ్ళతో కొట్టడానికి వచ్చేవాళ్ళు. అసలు గందరగోళ పరిస్థితులు, భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు, భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇటువంటి ఇబ్బందులు కొలిమిలో కొనసాగుతున్న పౌలు అపోస్తలుడు మొదటి సువార్త దండయాత్రలో ఒక విలువైన విషయాన్ని ప్రకటించాడు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 14:22. త్వరగా అపోస్తుల కార్యగ్రంథం 14:22. అనేక సుఖాలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి, అంతేనా బైబిల్లో ఉంది. ఏమొస్తాయట, ఏమి ఎదుర్కోవాలంట? శ్రమ ఎదుర్కోకుండా నువ్వు పరలోకం పోవు. నాకు శ్రమ వద్దు ప్రభు అన్నావంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావు తెలుసా? నాకు పరలోకం వద్దు నాయనా. ఏంటి? నీ పేరు చెప్పుకొని హ్యాపీగా తినేస్తాను ఇక్కడ, నీ పేరు చెప్పుకొని హ్యాపీగా బతికేస్తాను ఇక్కడ, నీ పేరు అడ్డం పెట్టుకొని దినదినగండం నురేలాసనగా జీవితాన్ని కొనసాగించేస్తాను నాయన. సండే స్కూల్ టీచర్ అడిగిందట, ధనవంతుడు బీదలాజరు కథ చెప్పి, అరే పిల్లలు విన్నారు కదా కథ, మీకు ఎలా ఉండాలని ఉంది? మీరు బీదలాజర్లాగా ఉంటారా, ధనవంతుల్లాగా ఉంటారంటే చాలా మంది నేను డబ్బున్నోళ్ళలాగా ఉంటా. అందరు ఆశదేగా, డబ్బులుంటే సుఖ సౌఖ్యాలు ఉంటాయి, హ్యాపీయెస్ట్ లైఫ్, ఏది కావాలితే అది తినొచ్చు, ఎటు పడితే అటు పోవచ్చు, ఏదని చేయొచ్చు. డబ్బున్న వాళ్ళగా ధనవంతుల్లాగా ఉండాలని సండే స్కూల్ టీచర్తో అంటే ఆమందటారే ధనవంతుల్లాగా ఉంటే నరకాన్ని పోతారా అంటే, అమ్మ ఎట్టిది అని ఒకడు ఏం మాట్లాడుకుని చూస్తున్నాడు. అరే ఏం తినవి వాడు చూస్తున్నావు చెప్పరండి. టీచర్ ఈ భూమి మీద బ్రతికినంతకాలం ధనవంతుడిగా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత బీదలాజర్లాగా ఉండాలన్నాడట. ఓరిని తెలివితేటలు సల్లంగా ఉండా. అసలు చూడు, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి ఎదుర్కోవాలి? మామూలు నాకు అసలు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఎన్ని బాధలు వస్తున్నాయో, నన్నే చుట్టేస్తున్నాయి ప్రభు, నన్నే తొక్కేస్తున్నాయి ప్రభు, నా జీవితం ఎట్ అయిపోయింది ప్రభు. బైబిల్ చెబుతుంది అనేక శ్రమలు అనిపించిన తర్వాత అడిగేద్దాం దేవుని రాజ్యం. ప్రభా నాకు శ్రమలు వద్దయ్యా, నాకు బాధలు వద్దయ్యా, నాకు నొప్పులు వద్దయ్యా, నాకు నిందలు వద్దయ్యా, వందలైతే ప్రభా, నిందలైతే వద్దు నాయన అన్నావా, నువ్వు పోయేది పరలోకం కాదు, తర్వాత నీ ఇష్టం. ఆ మాట ఏమని చెప్తుంది? అనేక శ్రమలు అనుభవించి అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది? శ్రమ అవుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ శ్రమ రావట్లేదంటే, దేవుడి సన్నిధికి వస్తున్నా నీకు బాధ రావట్లేదంటే ఎక్కడో రాంగ్ కనెక్షన్ ఏర్పడుతుందని అర్థం. ఎక్కడో రాజీ పడిపోతున్నావు. క్రీస్తు నమ్ముకున్న వ్యక్తికి నిందలు వస్తాయి, పైపెచ్చు ఎటువంటి నిందలు, అపనిందలు. చెయ్యని దాన్ని కూడా చేసినట్టుగా ఈ లోకం భావించి మాట్లాడుద్ది, భరించాలి. అబ్బో నేను భరించలేకపోతున్నాను ఆయన, నేను చెయ్యేందుకు కూడా నా మీద ఆరోపణ చేస్తున్నారు, నా మీద లేనిపోని నిందలు మోగుతున్నారు, నా మీద లేనిపోని కష్టాలు మోగుతున్నారు. ఒక సేవకుడు ఒక సాక్ష్యం చెప్పుకొచ్చాడు. వాళ్ళ పాస్టమ్మ గారిని నడి రోడ్డు నిలబెట్టి 200 దొంగతనం చేసిన నేరారోపణ మోపారట. ఏంటి? ఎంత? 200 దొంగతనం చేసింది. ఎవరో సంఘానికి వచ్చి విశ్వాసుల కంప్లైంట్. అసలు అది చెప్పసఖ్యం కానంత బాధ, వేదన అని ఆశ్చర్యం తెలుసా. ఈరోజు అన్ని శ్రమల గుండా, అన్ని బాధల గుండా, అన్ని కష్టాల గుండా నలిగారు కనుకనే ఈరోజు వాళ్ళని ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే శ్రమ మనకి ఆశీర్వాదం పెట్టు. నాకు శ్రమలొద్దు ప్రభువా, కష్టాలొద్దు ప్రభువా, నిందలొద్దు ప్రభువా,
హ్యాపీగా గట్టి అయిపోవాలంటే నేను అంటాను, నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఒక చక్కని మెసేజ్ చెప్తున్నాడు పౌలు గారు. వాళ్ళు అన్యులు మారారు. యూదులు సత్యాన్ని తెలుసుకొని యూదామతం నుంచి క్రైస్తవులకు వచ్చారు. భయంకర హింసలు, భయంకర ఇబ్బందులు, భయంకర శ్రమలు. పౌలు అంటున్నారు, మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాతే పరలోకాన్ని చేరుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరు కోరుకుంటారు శ్రమల్ని? ఎవరు ఇష్టపడతారు శ్రమల్ని? ఎవరు ప్రేమించగలరు శ్రమని? దేవుడు నిన్ను శ్రమకు అప్పగించాడంటే నీకు అర్థం అవ్వాలి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి. ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను నలగొడుతున్నాడు, నన్ను ఈ శిక్షకు ఎందుకు పెడుతున్నాడు అంటే నాలో రూపం తేవడానికి, నాలో పోలిక తేవడానికి, ఆయనకి ఇష్టమైన పాత్రగా తీర్చిదిద్దడానికి. కొండను చేసే కొమ్మరి ఆ కొండకు పోలిక ఇవ్వడానికి ఎన్ని తిప్పలు పెడతాడు దాన్ని. చివరికి అంత రూపం వచ్చిన తర్వాత లాస్ట్ లో కాలుతాడు, తగలబెడతాడు. ఒక రోజు అంతా తగలబెడతాడు. ఆ తగలబెట్టేటప్పుడు పగిలిన కొండ తీసి పక్కన వేస్తాడు. మట్టి తెస్తాడు, దాన్ని తొక్కుతాడు, దాని రూపం తేడా ఒక మిషన్లో పెడతాడు, ఎర్రని తిరుగుతుంది. ఇక గందరగోళ పరిస్థితి అంతా అయిపోయిన తర్వాత అమ్మకాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టాక కొనేవాడు కూడా టకిమని కొడతాడు. ఆ ఈడు కూడా ఏంది టంగ్ అని కొడుతుంది. అన్ని తెప్పల పడితేనే అది ఉపయోగకరమైన పాత్రగా దేవుడు దానికి ఒక స్థానాన్ని అప్పగించాడు. మన జీవితంలో కూడా శ్రమలు అనిపించాలి, కష్టాలు అనిపించాలి, నిందలు అనిపించాలి. కొంతమంది నిందలు వస్తే డీలా పడిపోతారు, బలహీన పడిపోతారు, ప్రార్థన చేయరు, చర్చి మారుకుంటారు, నిరుత్సాహపడిపోతారు, నీరు గారిపోతారు. నేను అంటాను, శ్రమల్లోనే హుషారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. శ్రమల్లో హుషారుగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ కొరకు శిలువ శ్రమను భరించాడు ఆయన, నీ కొరకు మూలం కిరీటం భరించాడు ఆయన, నీ కొరకు పిడుగుతులు తిన్నాడు ఆయన, నీ కొరకు బలం కూడా అనిపించాడు. ఎంత బాధ భరించిన ఆయన కొరకు రవ్వంత శ్రమ మనం కోరుకోపోతే క్రీస్తు కొరకు నిందపడ్డ గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఎవరు? మోషే గారు. క్రీస్తు కొరకు నిందపడ్డ గొప్ప భాగ్యం. మొదటి సువార్త దండయాత్రలో 15 పట్టణాలు తిరిగాడు, కొన్ని దేశాలకు సువార్త తీసుకెళ్ళాడు పౌలు. ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి. కట్టబడిన ఆ విశ్వాసుల్లో శ్రమలు, భయంకర పోరాటాలు, ఒత్తిళ్లు, గందరగోళాలు. మరలా వాళ్ళు దృఢపరచడం కొరకు చెప్తున్నాడు, మనం అనేక శ్రమలు అనిపించిన తర్వాత మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. కనుక శ్రమపడు, క్రీస్తు కొరకు నిందపడు. కావాలని పొరపాటు చేసి నిందలు నేర్చుకొని హల్లెలూయా దేవుని కొరకు నింద ఎత్తున్నారు, హల్లెలూయా అబ్బా నువ్వు చేసి ఈ అవారాలు చేయకూడదు. అర్థమైందా? నిందారహితం బతకాలి. లేనిపోని నిందలు నీ మీద పడ్డప్పుడు కృంగిపోకుండా, డీలా పడకుండా, ఇబ్బంది పడకుండా ధైర్యంగా దేవుని ఎదుటి నిలబడితే దేవుడు మళ్ళీ కనపరుస్తాడు. శ్రమ పడకుండా భక్తి జీవితంలో భక్తులుగా పిలబడిన వాళ్ళు ఒక్కడిని చూపించడం బైబిల్లో నాకు. శ్రమలు అనుభవించకుండా భక్తి జీవితంలో భక్తులుగా పిలబడిన భక్తులు ఎవరైనా ఉంటే బైబిల్లో చూపించడమా? ఎవరుగా ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలే, ప్రతి ఒక్కరి జీవితంలో పోరాటాలే. క్రీస్తు కొరకు నిందపడ్డం భాగ్యం. మొదటి సువార్త దండయాత్రలో సవాలుతో పౌలు గారు సువార్తను మోసుకుని వెళ్ళారు. రెండో దండయాత్ర మీకు కనబడుతుంది. మీకు అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం నుంచి అపోస్తుల కార్యం 18 నుంచి 22వ వచనం దాకా మీరు చూస్తే ఈ సువార్త రెండో దండయాత్ర మీకు కనబడుద్ది. దాదాపు 100 మైళ్ళు తిరిగాడు ఆయన. సుమారు 4350 కిలోమీటర్లు తిరిగాడు. చరిత్ర చెబుతుంది. పౌలు గారు రెండవ సువార్త దండయాత్ర గురించి బైబిల్ చెబుతున్న విషయంలో, చరిత్ర ప్రస్తావిస్తున్న విషయం, 4350 కిలోమీటర్లు తిరిగాడట. కాలినడకను తిరిగాడు, కొంత సముద్ర మార్గాన్ని కొంత తిరిగాడు. ఒక అద్భుతమైన సువార్త దండయాత్ర రెండవ భాగంలో మీరు మనం చూస్తాం. ఈ రెండవ దండయాత్ర ప్రారంభించక మునుపు దాని కొరకు ఒక వాగ్వాదం జరుగుద్ది. బర్నబా పౌలు గారు మొదటి దండయాత్రలో బయలుదేరు. వీళ్ళకి సహకారంగా జాన్ మార్క్ వస్తాడు.
జాన్ మార్క్ మధ్యలో భయపడి పారిపోతాడు. ఈ జాన్ మార్క్ గురించి మీకు అంత మునుపు చెప్పా. పారిపోతాడు. ఈ జాన్ మార్క్కి మేనమామ అవుతాడు ఎవరు? బర్నబాసు. రెండో దండయాత్ర విషయంలో కూడా పౌలు గారు ప్రస్తావించి మాట్లాడినప్పుడు ఈ బర్నబాస్ అంటాడు, మార్కును తీసుకొని వెళ్దామంటాడు. అసలు మార్కు ప్రయోజకుడు కాదు, అనవసరం. వాడిని తీసుకెళ్తే మధ్యలో వచ్చేస్తాడు, వాడు ఉపయోగం లేదు. ఆ విషయంలో ఒక తీవ్ర వాదన జరుగుద్ది. వాదన జరిగి బర్నబా జాన్ మార్కును తీసుకొని వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. పౌలు గారు శీలను తీసుకొని రెండో సువార్త దండయాత్రలోకి వెళ్ళిపోతాడు. ఈ రెండో సువార్త దండయాత్ర కొనసాగుతున్న మధ్య భాగంలో లుస్త్రా అన్న ప్రాంతంలో తిమోతి కలుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రెండవ సువార్త దండయాత్రలో లుస్త్రా అనే ప్రాంతంలోకి పౌలు వెళ్ళినప్పుడు తిమోతి పరిచయం అవుతాడు. ఈ రెండవ సువార్త దండయాత్రలో శీల, తిమోతి, లూకా ఈ ముగ్గురు పౌలు గారితో ప్రయాణం చేస్తారు కొన్ని ప్రాంతాలు. తిమోతి రెండవ సువార్త దండయాత్రలో పరిచయం అయ్యాడు. అలా పరిచయమైన ఆ వ్యక్తి చివరి దాకా పౌలుని విడవకుండా వెంటాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మూడవ సువార్త దండయాత్ర గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. అపోస్తుల కార్యం 18:23 వచనం, అపోస్తులు 21:15 వరకు ఈ మూడవ సువార్త దండయాత్ర కొనసాగింది. దీంట్లో పౌలు గారితో లూకా ఉన్నాడు, సోప్రాతు ఉన్నాడు, అరిస్తరకు ఉన్నాడు, సెకందరు ఉన్నాడు, గాయ్ ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తుకికు ఉన్నాడు, త్రోఫిము ఉన్నాడు. దాదాపు ఏడుగురు పౌలు గారితో ఈ మూడో సువార్త దండయాత్రలో ప్రయాణం కట్టారు. ఇట్లా 3 సువార్త దండయాత్రల ద్వారా ప్రపంచానికి పౌలు సువార్తను తీసుకుని వెళ్ళాడు. మూడవ సువార్త దండయాత్రలో దాదాపు 500 మైళ్ళు తిరిగాడు ఆయన. కాలినడకన కొంత భాగం, అలాగే సముద్ర మార్గం కొంత భాగం. ఇట్లా ప్రపంచానికి సువార్తను తీసుకెళ్ళిపోయాడు. చాలా ప్రాంతాల సంఘాలు కట్టబడ్డాయి. చాలామంది ఆయన అనుసరించారు. చాలామంది ఆయనకి సహకారులుగా ఉన్నారు. ఇటువంటి సేవా అనుభవంలో ఇతన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా కనబడ్డారు. ఇటువంటి ఉన్నతమైన సేవలు వీటన్నిటిని ఎదుర్కొని మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించానని పౌలు తన ఆత్మను దేవునికి అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పౌలు గారి ఈ సేవ ప్రయాణంలో తిమోతి పరిచయం అయ్యాడు. ఈ తిమోతిని గురించి పౌలు గారు అంటాడు. 2 తిమోతి పత్రిక 2:1 చూడండి, ముగిద్దాం. తిమోతి 2వ పత్రిక 2:1, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కాము. మై డియర్ బిలవ్డ్ సన్ తిమోతి, నా ప్రియ కుమారుడా తిమోతి, కృపచేత బలవంతుడు కాము. కృపచేత మనుషుల ముఖాన్ని చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు. సేవలో ఎదురాడే ఏ సమస్య అయినా కృపచేత బలపరచబడు. గెట్ రెడీ టు ఫీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేని చేత నువ్వు పోషించబడాలో తెలుసా? దేని చేత బలపరచబడాలో తెలుసా? కృపచేత. కృప, దేవుని కృపచేత బలపడిన తిమోతి జీవిత అనుభవాల గురించి నేను మీతో మాట్లాడతాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇట్లా పౌలు గారి సేవా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి మనం విన్నాం. ఆయన సేవా అనుభవాలు చూసాం. ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి సహకరించిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని శత్రువుగా భావించి సేవను ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతమైన సేవా అనుభవాలు పౌలు గారి జీవితంలో మనం చూడగలుగుతాం. నేను ముగింపులోకి వస్తున్నాను. ఇంతమంది ఉన్నప్పటికీ తిమోతి విషయంలో ఆయన హృదయపూర్వకంగా చెబుతున్నాడు, ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతి, మై బిలవ్డ్ సన్ తిమోతి. చాలా అద్భుతమైన మాట. తిమోతి పౌలు గారి సేవ ద్వారా ఎలా స్ఫూర్తి పొందాడో, ఆయన ఎక్కడ ఎలా పరిచయం అయ్యాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు తిమోతి ఎలా సేవలో కొనసాగించబడ్డాడో, ఎదుర్కొన్న పోరాటాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ నమ్మకత్వాన్ని తిమోతి కనపరిచాడు గనక పౌలు తర్వాత ఆ సేవను బలోపేతంగా నడిపించింది చరిత్రలో తిమోతి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నమ్మకత్వం చాలా 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 అవసరం. సేవా జీవితంలో అవ్వచ్చు, సంఘ జీవితంలో అవ్వచ్చు, విశ్వాస జీవితంలో అవ్వచ్చు, నమ్మకత్వం చాలా అవసరం. నమ్మిక కలిగి నడుద్దాం, కృపచేత బలపరచబడదాం. ఆమేన్. నేను సిద్ధమవుదాం అనేలోపు వర్షం స్టార్ట్ అయింది. చాలా విచిత్రం.
వర్షాకాలం నేను చూసిన అనుభూతి ఏం తెలుసా? ఆదివారం ఖచ్చితంగా వాన. మన ప్రార్థన టైంకల వాన పడతా ఉంటుంది. ప్రార్థన స్టార్ట్ చేసే లోపు వర్షం ఆగిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని కృపను అనుభవిస్తున్నాను. నాకు అర్థమైంది, దేర్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విత్ యూ. దేవుని కృప నిజం. నేను ప్రార్థన ప్రారంభించక మునుపు వాన బీభత్సంగా పడతానే ఉంది. ప్రార్థన స్టార్ట్ చేశాను, దేవుడు వాతావరణం అనుకూలపరిచాడు. అంటే దేవుడు నిన్ను ప్రేమించాడని అర్థం. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? లేనిపోని కారణాలు చెప్పి దేవుని సన్నిధిని పోగొట్టుకోకు. నీకు సమీపంగా దేవుని సన్నిధి ఉంది. నీవు కాలినడకన 2 అడుగులు వేస్తే దేవుని మందిరంలో ఆగపడే అంత ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాన్ని కృపను దేవుడిచ్చాడు. 10 సంవత్సరాల క్రితం చూస్తే లేదు ఈ అవకాశం. గోవిందపురానికి లేదు. 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం. కానీ దేవుడు కృప చూపాడు. నిన్ను ప్రేమించాడు కనుకనే నన్ను ఏడో పెట్టి సేవ చేయించకుండా నీ మధ్యలో పెట్టి సేవ చేస్తున్నాడు. అదేంటో తెలుసా? ఆయన ప్రేమకు సూచన. కనుక దేవుని ప్రేమను చులకన చేసుకోవద్దు. ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని సన్నిధికి రండి. ఈ నెల జరిగే సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో పాలు పొందండి. ప్రార్థనలు చేద్దాం కుటుంబాల ఆశీర్వాదాల కొరకు, అక్కర్ల కొరకు. అధిక వర్షం ఎక్కువైనా కూడా పంటలు పాడవుతాయి. అటువంటి పరిస్థితులు కలగకుండా మన ప్రాంతాలని దేవుడు భద్రపరచులాగా కృపచేత బలం పొందుదుముగాక. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపచేతనే బలవంతులుగా మారుదుముగాక.